అప్పట్లో మీరు రాజశేఖర రెడ్డి గారు 22 కేసులు ఉపసంహరించుకున్న విషయం కేసులకు వచ్చేసి దాంట్లో ఇప్పుడు కేసులు వేసేటప్పుడు ఆ రోజు అడ్వకేట్ ఈయన రామచంద్రరావు ఆయన దాంట్లో కొన్ని మరింత పటిష్టంగా వేద్దామనే ఉద్దేశంతో చేసినట్టు విత్డ్రా చేసుకోవడం జరిగింది. మళ్ళీ తర్వాత అది ఒక పొరపాటే కదా కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇప్పుడు ఒక్కొక్కటి వచ్చేసి ఒక్కొక్కసారి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ లేనప్పుడు మళ్ళీ కొత్త ఇన్ఫర్మేషన్ తీసుకుని వేసే దానికోసం ఉండొచ్చు. అంత మాత్రం చేత వచ్చేసి ఆయన అవినీతి పరుడు అవినీతి సర్టిఫికేట్ ఇచ్చిన అదే విధంగా అర్థం చేసుకుంటారు కదా. ఆయన 22 కేసులు వేశారు, ఉపసంహరించుకున్నారు, ప్రూవ్ చేయడానికి ఏమీ లేదు. అది పాత సంగతి. ఇది కొత్త సంగతి మనకు అందరికీ తెలుస్తానే కదా వచ్చేసి ఓటుకు నోటు వ్యవహారంలో అందరికీ మీరు ఏ విధంగా కన్స్ట్రక్టివ్ గా మీరు వెళ్తారు కాంగ్రెస్ పార్టీ వరకు ముందుగానే మాకు లోక్సభలో ఒక ఎంపీ లేడు, అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే లేడు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళలోనే చాలామంది మాకంటే మీరే బ్రహ్మాండంగా వచ్చేసేసి ఇష్యూస్ మీద రైజ్ చేస్తున్నారని చెప్పేసి. తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు కూడా మాకు ఎమ్మెల్యేలు ఉన్నా మాకంటే మీరే బాగా చేస్తున్నారని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వచ్చేసి మీ రఘువీరారెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ వాళ్ళు బాగా చేస్తున్నారు. ప్రత్యేకించి ప్రత్యేక హోదా గురించి మేము చేసిన కార్యక్రమాలు, 1 కోటి సంతకాల ఉద్యమము, 1 కోటి ఎస్ఎంఎస్ల ఉద్యోగము, మట్టి సత్యాగ్రహము, చెలో ఢిల్లీ, తర్వాత కొవ్వొత్తుల ప్రదర్శన, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల మీద శ్రీశైలం దగ్గర మేము మీటింగ్ పెట్టడము, మన విజయవాడలో అరెస్ట్ కావడము. కాబట్టి ఇష్యూ పరంగా మాకు ఎమ్మెల్యే లేనప్పటికీ ఎంపీ లేనప్పటికీ చాలా మేము ఈవెన్ ప్రజలు ఊహించిన దానికంటే మా శక్తికి మేర వచ్చేసి మేము పోరాడుతున్నాం. కాబట్టి అది డెఫినెట్గా వచ్చేసి ప్రెస్ మీటింగ్లో ఉంటాయి, మీరు వచ్చినట్టు చర్చా వేదికల్లో ఉంటాము, ప్రెస్ మీటింగ్లో ఉంటాము, ప్లస్ క్షేత్రస్థాయిలో కూడా మేము వచ్చేసి మిగతా అన్ని పార్టీలకు ఉంటున్నాము. రాబో రోజుల్లో ఇంకా నిరంతరము మేము క్షేత్రస్థాయిలోనే ఉంటాం. తులసిరెడ్డి గారు, ఇప్పుడు ప్రజెంట్ పొలిటీషియన్స్లో అంటే రాష్ట్ర రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాలు రెండింటిలో చూస్తే మీకు ఒక విలక్షణత ఉన్నది, ఒక అరుదైన రాజకీయ నాయకుడిగా మీ మీద ఎటువంటి ఆరోపణలు లేవు, అంతా వచ్చింది. మీరంటే కొంత గౌరవం ఉన్నది అంతా. అంటే మీకు వారసత్వం అంటే మీ లెగసీ కంటిన్యూ అవుద్దా? మీకు ఏంటి, మీ కుటుంబం మీ పిల్లలు ఎవరన్నా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? పరిస్థితి లేదు. నాకు ఇద్దరే కూతుళ్ళు. యాక్చువల్గా నాది ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ స్టేట్ నో డౌరీ మ్యారేజ్. నా శ్రీమతి వచ్చేసి మొదలియార్ తమిళియన్. ప్రేమ వివాహమా? ప్రేమ వివాహం కూడా కాదు, అరేంజ్ వివాహం కూడా కాదు. ఒక మాట కోసం వచ్చేసి మ్యారేజ్ చేసుకున్నాను ఒక మాట మీద. నాకు 2 కూతుర్లే, కొడుకులు లేరు. 2 కూతుర్లకు వివాహం అయిపోయింది. 2 కూడా ఇప్పుడు అమెరికాలో స్టేట్స్లో న్యూజెర్సీలో మా అల్లుళ్ళు మా కూతుర్లు అక్కడ ఉన్నారు, మా మనవళ్ళు మనవరాళ్ళు. కాబట్టి ఇక్కడ ఉండేది నేను మా మిస్సెస్సే. నేను వచ్చేసి తిరుగుతూ ఉంటాను. మా మిస్సెస్ వచ్చేసి కడప జిల్లా పులింద నియోజకవర్గం వేంపల్లె గ్రామంలోనే ఆవిడ వచ్చేసి అక్కడనే ఉంటుంది. నేను వచ్చేసి అప్పుడప్పుడు వారానికి ఒకసారి పోతూ ఉంటాను. సో మీ లక్ష్యం ఏంటి? ఇమ్మీడియట్గా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, 2019లో గెలుపు దిశగా తీసుకెళ్తారు. పార్టీ పరంగా వచ్చేసి 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవడము, అక్కడ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ, న్యాచురల్గా కేంద్రంలో వచ్చేదానికి ఇక్కడ 25 ఎంపీ సీట్లు ఉపయోగపడతాయి. రెండవది, ప్రజలు రాజకీయ పార్టీలు ఫైనల్గా దేనికోసం మనందరం వచ్చేసి నాకు ఒక వృత్తి ఉంది, ఇంకోరికి ఒక వృత్తి ఉంటుంది, ఆ వృత్తులను సాక్రిఫై చేసి వచ్చిన దానికి సమాజం కోసం. కాబట్టి ప్రజా సమస్యల మీద నిరంతరము పోరాడుతూ, అది తెలుగుదేశం పార్టీ ద్వారా పరిష్కారమైనా, బీజేపీ ద్వారా పరిష్కారమైనా, ఎవరి ద్వారా పరిష్కారమైనా సరే ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చేసి అది ముందు అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రజా సమస్యల పరిష్కారము. దాని తర్వాత డెఫినెట్గా వచ్చేసి పార్టీని పటిష్టం చేయడము. ఈ నేపథ్యంలో మనము గమ్యంతో పాటు మన గమనం కూడా పవిత్రంగా ఉండాలి. మన లక్ష్యంతో పాటు ఆ లక్ష్య సాధనకు పోయే మార్గం కూడా పవిత్ర మార్గంగా ఉండాలి. ఆ టైప్లో వచ్చేసి నేను వ్యక్తిగతంగా పోతాను, పార్టీ పరంగా కూడా ఆదంగా ఆలోచిస్తాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్తున్నారు మీరు చట్టం అవసరం లేదు, ఎగ్జిక్యూటివ్ ఆర్డరు పెట్టాలనేది. కానీ కాంగ్రెస్ అధిష్టానం కానివ్వండి, జయరాం రమేష్ గారు కానివ్వండి, ఈవెన్ ఒక మన్మోహన్ సింగ్ గారు కూడా ఆ ప్రకటన చేయొచ్చు కదా, దీనికి అవసరం లేదనేది. ఎందుకంటే అనేక సార్లు చెప్పడం జరిగింది. ఇది
వాళ్ళు పార్లమెంట్లో ప్రకటన చేసినప్పుడు వెంకయ్య నాయుడు గారు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలని అడిగినప్పుడు చట్టం లేదని తెలుసు కాబట్టి చట్టం అవసరం లేదని తెలుసు కాబట్టి ప్రకటన మీదనే డిస్కషన్ జరిగింది.